సంరక్షించాలి. ఇది చిన్నగా నాటిన మొక్క ఇప్పుడు పెద్ద వృక్షమై మన అందరికీ నీడనిస్తుంది. ఎండాకాలం పూట దాదాపు చాలామంది ఇక్కడనే కూర్చుంటారు, అవునా కాదా? మంచి నీడనిస్తుంది, మంచి గాలిని ఇస్తుంది. చెడు గాలిని పీల్చుకొని మంచి గాలిని మనకి ఇచ్చేటి ఏంటి? చెట్లు. ప్రాణవాయువుని ఇచ్చేటి చెట్లు. కాబట్టి చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనది. ఇంకోటి ఏంటంటే, అధిక చెట్లు ఉంటే మనకు వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మేఘాలను కరిగించి నేలకు తీసుకొచ్చే శక్తి, వర్ష రూపం లోపల నేలకు తీసుకొచ్చే శక్తి ఓన్లీ చెట్లకే ఉంటుంది. కేరళ రాష్ట్రం కానీ వేరే రాష్ట్రాల లోపల అధికంగా వర్షాలు పడుతున్నాయంటే ఏంటంటే అక్కడ అటవీ సంపద అధికంగా ఉంది, అంటే అక్కడ చెట్ల శాతం అధికంగా ఉంది. మన దగ్గర చెట్లు నాటుతున్నాం, మళ్ళీ దానికి తగ్గట్టుగా నరుకుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అడవులు కాపాడాల్సిన బాధ్యత మనదే, చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి, నీటిని కాపాడండి, నీటిని పొదుపుగా వాడండి. వృధాగా నల్లాలు ఉన్నాయి అని చెప్పి పిల్లలు తిప్పి పెడితే అట్నే ఉంచకండి, నిర్లక్ష్యం వహించకండి. నీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన గ్రామానికి రావడం జరిగింది. జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మీకు అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగింది. ఈరోజు బోనాల పండుగ కాబట్టి సెక్రటరీ గారు ఇంకా మిగిలిన వారి సిబ్బంది లేకపోవచ్చు. కాబట్టి దయచేసి మీ అందరికీ అవగాహన కార్యక్రమం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇంటి చుట్టూ పరిమళించు గ్రామము పరిశుభ్రతను పాటించండి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. గ్రామ పంచాయతీ సిబ్బంది మన ఇంటి ముందరికి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మన ఇంటి ముందట మురికి కాలువ లేదంటే మోర్లు ఉన్నా కానీ వాటిని వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పండి, కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా మాట్లాడండి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలని తప్పించే వాళ్ళ లోపల వాళ్ళు కూడా ముఖ్యమైన వారు. కాబట్టి దయచేసి ఈ విషయాలని మీరు గమనించండి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి, మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. ఇంకోటి నీటిని కాపాడండి, పొదుపుగా వాడండి. ఓకేనా? ఇవన్నీ మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం లోపల మన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీ అందరికీ మరియు మాజీ సర్పంచ్ మా మిత్రుడు అంగడి ఆనంద్ గారికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.